విదేశీ ఉపాధిపై మోజుతో ఎందరో వలస జీవులు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. చెయ్యని నేరానికి బిక్కుబిక్కుమంటూ జైలులో మగ్గుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువయ్యో బతుకు భారమయ్యో గల్ఫ్ బాట పడుతున్నారు. అలాంటి వారిలో చాలా మంది మోసపోతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది దుబాయ్లో ఓ ముఠా చేతికి చిక్కి మోసపోయారు. తమను రక్షించాలంటూ సెల్ఫీ వీడియోలు తీసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వీరంతా ఆ దుబాయ్ ముఠాకి ఎలా చిక్కారు, ఎలా మోసపోయారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, మీరే చూడండి. నాలుగు కాసులు వెనికేసుకుందామని అప్పోసప్పో చేసి కోటి ఆశలతో రివ్వుమంటూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఏజెంట్లు చెప్పే మాయ మాటలు పూర్తిగా నమ్మి మోసపోతున్నారు. ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కార్మికుల అమాయకత్వం లేదా అత్యాశ వల్ల మోసపోయే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 6గురు, ఏపీకి చెందిన 3 దుబాయ్లో ఓ ముఠా చేతిలో మోసానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన కిరణ్ అనే యువకుడు సహాయం కోసం దుబాయ్ నుండి ఓ సెల్ఫీ వీడియోను తీసి తన స్నేహితులకు ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైరేందర్ రెడ్డికి పంపగా ఈ విషయం వెలుగులోకొచ్చింది. కిరణ్తో పాటు ఏపీ వ్యక్తిని చెయ్యని నేరానికి పోలీసులు 2 రోజులు విచారించి విడిచిపెట్టారు. మిగిలిన 7గురు పోలీస్ అదుపులోనే ఉన్నట్టుగా కిరణ్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. ముగ్గురు సార్ పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు, మన ఈ నిజామాబాద్ నిజామాబాద్ తీసుకుంటారు. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇండియా తోలిస్తా, మీ జీతం లేదంటారు కదా, ఇండియా తోలిస్తా, ఎందుకు బాధపడతాను అన్న వల్ల మేము అందరం నమ్మినాం సార్. ఒకళ్ళ తర్వాత ఒకరు మన నిజామాబాద్ జైతాలలో ఈ ఆంధ్ర వాళ్ళు ఇద్దరు, అయ్యా మేము ఇంతమంది నమ్మి పోతే సార్ మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది అంటే ఘోరంగా చెప్తున్నారు. ప్రాణ భయంతో బయటపడ్డాం సార్. ఇప్పుడు వాళ్ళు మీతో జైల్లో ఉన్నారు. మా ఇద్దరు నిలిచిపెట్టింది సార్. మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు మా కోసం తిరుగుతారు కూడా సార్. ఇంకా కిరణ్ ప్రస్తుతం దుబాయ్లోని జబలాలి ప్రాంతం సిమెంట్ పైపుల్లో తలదాచుకుంటున్నట్టు వీడియో ద్వారా తెలిపాడు. బాధితులు కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కిరణ్ మరో 8 మంది దుబాయ్లోని గ్రీన్ స్కెచ్ LLC కంపెనీలో 2025 ఏప్రిల్లో ఉద్యోగంలో చేరారు. 9 మంది కలిసి పనిచేసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి వీరికి పరిచయం అయ్యాడు. వేరే కంపెనీలో చేరితే ఎక్కువ జీతం వస్తుందని ఆశ కల్పించాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన ఈ 9 మంది ఆ వ్యక్తితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వీరి వద్ద నుండి ముఠా సభ్యులు వీరి ID కార్డులు లాక్కొని నిర్బంధించారు. వీరిని ఈ ముఠా 15 రోజులు నిర్బంధించి ఉంచింది. వారి ID కార్డులతో పాటు సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. ముఠా వీరితో సంతకాలు, ఫోటోలు తీసుకున్నారు. ఆగస్టు 5న వీరిని విడిచిపెట్టగా అనుమానాస్పద స్థితిలో ఉన్న వీరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు 2 రోజులు విచారించి కిరణ్తో పాటు ఏపీ వ్యక్తి వాసును విడిచిపెట్టారు. అయితే ముఠా సభ్యులు వీరి వద్ద నుండి ID కార్డ్, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని వీటి ద్వారా అక్కడ లోన్లు కూడా తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా కిరణ్, ఏపీ వ్యక్తి వాసు వీరిద్దరూ వారు పనిచేసే కంపెనీ గ్రీన్ స్కెచ్ LLCకి వెళ్లి క్షమాపణలు కోరగా యాజమాన్యం నిరాకరించింది. ప్రస్తుతం వీరిద్దరూ దుబాయ్లోని జబాలాని ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకుంటున్నట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. ఎండవెల్లికి చెందిన కిరణ్, ఏపీకి చెందిన వాసులను పోలీసులు విడిచిపెట్టగా మిగతా 7గురు పోలీస్ అదుపులోనే ఉన్నట్టు సమాచారం. వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన వెల్లటూర్ మండలం, జైనపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్, నిర్మల్ జిల్లాకు చెందిన డోగల అశోక్, ఏపీకి చెందిన మరో 2 మొత్తం 7గురు వ్యక్తులు ఆగస్టు 5 నుంచి దుబాయ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. విషయం తెలిసిన NRI అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి చొరవ చూపి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సహాయంతో తెలంగాణ ప్రభుత్వం పక్షాన దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. అక్కడ ఇండియాకి వచ్చేటట్టు మమ్మల్ని సలహా తీసుకొని సార్ మీరు దండం పెడతాం, మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది, మా ID కార్డు పొందుకున్నారు, మాకు పాస్పోర్ట్ లేదు సార్, మేము ఇక్కడే ఉందామంటే మాకు ఏం తిండి లేదు సార్, ఎవరైనా ఆదరించడం లేదు సార్, ఏమంటే సార్